వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కర్మ సిద్ధాంతానికి కేర్ ఆఫ్ అడ్రస్గా పొద్దున్నే ట్వీట్ వేసి లిక్కర్ స్కామ్లో వెళ్ళి విచారణకి హాజరవ్వాల్సినటువంటి మాజీ రాజ్యసభ సభ్యుడైనటువంటి వేణుంబాక విజయసాయిరెడ్డి మొత్తానికి కర్మ సిద్ధాంతంలో తను చెప్పినటువంటి విధంగా జరుగుతుందో లేదో తెలియదు, కానీ నాకెందుకు వచ్చిందనుకున్నారో సిట్ విచారణకి ప్రస్తుతానికి డుమ్మా కొట్టారు అన్నటువంటి వార్త తెలుస్తున్నటువంటి అంశం. ఎందుకంటే పొద్దున్నే ట్వీట్ వేశారు, కర్మణ్యేవ అధికారస్తే అంటూ. పని చెయ్యి కానీ ఫలితాన్ని ఆశించకు, ఫలితంలో ఎలా ఉన్నా సరే లాభ నష్టాల గురించి పక్కన పెట్టేసి పని చేయడం మాత్రం ఆపకు అంటూ పెద్ద సిద్ధాంతకర్తగా కర్మ సిద్ధాంతాన్ని చెప్పి భగవద్గీత నుంచి శ్లోకాన్ని తీసుకొచ్చి పొలిటీషియన్స్ అందరూ కూడా ప్రతిపక్ష అధికార పక్షాలన్నీ కూడా రాజకీయ విలువలకు విశ్వసనీయతకు కట్టుబడి పని చేయాలి అన్నటువంటి సూక్తిని చెప్పినటువంటి వ్యక్తి మరి ఇప్పుడు పని చేయాలి ఫలితం ఎలా ఉన్నప్పటికీ కూడా అని చెప్పినటువంటి వ్యక్తి సిట్ విచారణకి ఎందుకు వెళ్ళలేదు? అంటే అరెస్టు భయమా, అరెస్ట్ చేస్తారనేటువంటి భయంతో వెళ్ళలేదా? ముందస్తు సమాచారం లాంటిది ఏమైనా ఉందా? ఎందుకంటే చాలా పకడ్బందీగా అనేక సాక్ష్యాధారాలని వీటిని కూడా దగ్గర పెట్టుకొని మరి సిట్ విచారణ అధికారులు ప్రతి ఒక్కళ్ళని కూడా ప్రశ్నిస్తున్నారు. అవసరమైతే రెండోసారి రమ్మంటున్నారు, లేదంటే ఇమీడియట్గా అక్కడికక్కడ వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది జరుగుతోంది. మరి ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డికి కూడా ఇటువంటిది ఏమన్నా జరుగుతుంది అన్న అనుమానం వచ్చిందో, మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్తే బయట ఏం మాట్లాడుకోవడానికి ఉండదు అనుకున్నారో, లేదు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అని భయపడ్డారో తెలియదు. మొత్తానికి సిట్ విచారణకి హాజరు అవ్వలేదు అనేది తెలుస్తోంది. అయితే దానికి సమాధానం ఏం చెప్పారంటే యథావిధిగా చెప్పాల్సిందే చెప్పారు. తను ముందుగా నిర్ణయించుకున్నటువంటి కార్యక్రమాలు ఉన్నందువలన విచారణకు హాజరు కాలేకపోతున్నానని, నేను మళ్ళీ విచారణకి వచ్చే తేదీని మీకు తెలియజేస్తాను, వాళ్ళు పెట్టిన డేట్కి కాదు, ఈయన ఎప్పుడు ఫ్రీ ఉంటాడో అప్పుడు విచారణకు వస్తానని చెప్పి చెప్తున్నాడు. అలా ఉంది మన వ్యవస్థ, ఏం చేస్తాం. సో ఏప్రిల్ 18న మొట్టమొదటిసారి విచారణకు హాజరయ్యారు. తర్వాత అందులో విజిల్ బ్లోయర్ కింద కుంభకోణంలో ఉన్నటువంటి సూత్రధారులు పాత్రధారుల పేర్లు ఆయన చెప్పడం, తర్వాత జరిగినటువంటి అరెస్టులు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు మొత్తం 11 మంది నిందితులు ఎవరైతే ఉన్నారో దీంట్లో 11 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అందరూ కూడా రిమాండ్లో ఉన్నారు, ఇంక్లూడింగ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో సహా. సో మరి ఇప్పుడు కర్మ సిద్ధాంతాన్ని చెప్పినటువంటి ఆ కర్మయోగి వచ్చే కర్మ ఏముంటుంది, మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.